చేయూత పథకం ద్వారా అందే సామాజిక పెన్షన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంసీఎస్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ అధికారులు, సెక్షన్ అసిస్టెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, చేయూత పథకం ద్వారా అందే సామాజిక పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వ్యాధిగ్రస్తుల, సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పెన్షన్లపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులందరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. వివిధ పెన్షన్ల గల అర్హతలు ఏమిటి, పెన్షన్లకు గల నిబంధనలు ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. ప్రతి సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమానికి అనేక మంది వివిధ రకాల పెన్షన్ల కోసం కలెక్టర్ కార్యాలయం రావడం తరచూ మేము చూస్తున్నామని, వారిని గ్రామాల్లో, మండల స్థాయిలో అవగాహన కల్పించి అర్హత గల వారిని అందరికీ పెన్షన్లు వచ్చేలా కృషి చేయాలని అధికారులు తెలిపారు. వివిధ పెన్షన్లకు గల అర్హులను, వాటి విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, సెర్ఫ్ డైరెక్టర్ పెన్షన్ గోపాలరావు, డిఆర్డీఓ శ్రీనివాసరావు, పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీఓలు, ఎంసీఎస్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ అధికారులు, సెక్షన్ అసిస్టెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. డిజబిలిటీ వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళు ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఆ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆ పర్సంటేజ్ అబోవ్ వస్తేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. సో ఇది కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పండి, ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ప్రాసెస్ ఎవరికి అవేర్నెస్ లేదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు సార్, ఇప్పటికీ 4 అప్లికేషన్లు ఇచ్చినాను అంటున్నాడు. మీ దగ్గర 4 సార్లు వచ్చినాను, ఎంపీడీఓకి ఇచ్చిన, పంచాయత్ సెక్రటరీ, నాకు ఇంకా పెన్షన్ రాలేదు. సరే మీకు సార్ సిఆర్ సార్ కూడా మనం ఎదురు చెప్తా ఉన్నాడు. రెగ్యులర్ గా వీళ్ళు రిపీటెడ్ గా వాళ్ళే వస్తా ఉన్నారు. ఎవ్రీ వీక్ మాకు ఈ టెక్నికల్ ఇష్యూ ఉంది, దీని వల్ల వస్తలేదు, దాని వల్ల వస్తలేదు, ఈ రీజన్ వల్ల వస్తలేదు, ఆ రీజన్ వల్ల వస్తలేదు అని వాళ్ళు రిపీటెడ్ గా తిరుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ దానికి మనం ఏం చేయాలంటే, సో పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంటాక్ట్. సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిజేబుల్డ్ పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేకపోతే విడో పెన్షన్, లేకపోతే ఏదైనా అదర్ పెన్షన్ అన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తారు. సో ఇక్కడ రెండుట్లో కూడా వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ వస్తలేదు అనేసి అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కలెక్టరేట్కి వస్తారు. సో ఆ డిజేబుల్డ్ పర్సన్ శివంపేట నుంచో లేకపోతే రేకోట్ నుంచో వాళ్ళు ట్రావెల్ చేసి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ అది రిజాల్వ్ కాలేదని మళ్ళీ నెక్స్ట్ వీక్ రావడం, అది చాలా కూడా మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే పంచాయత్ సెక్రటరీస్ అందరికీ కూడా క్లియర్ కట్ గా ప్రాపర్ అవగాహన ఉండాలి. సో ఏవైతే మన లెవెల్లో మనం రిజాల్వ్ చేయగలిగిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా మన లెవెల్లో 100% రిజాల్వ్ అయిపోవాలి.